ఈ జంపింగ్ ఎమ్మెల్యేల విషయం ఎమ్మెల్యేలకు ఎంత తలనొప్పిగా మారిందో తెలియదు కానీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు మాత్రం వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి స్పీకర్ మధ్యలో ఇరకాటంలో పడుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇప్పుడు మరొకసారి స్పీకర్ గడ్డం ప్రసాద్కు నోటీసులు అందించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై బీజేపీ ఒక పిటిషన్ వేసింది. స్పీకర్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయలేదంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై సమాధానం చెప్పాలంటూ ఇప్పుడు స్పీకర్కు నోటీసులు వచ్చాయి. స్పీకర్కు నోటీసులు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు స్పీకర్ ఏ సమాధానం చెప్తారనేది చాలా ఉత్కంఠగా మారింది. వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. కడియం శ్రీహరి, దాను నాగేందర్ తప్ప, మరోవైపు సంజయ్ కుమార్, వీరికి తప్ప మిగతా అందరికీ వరుసగా క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ పోయారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకిపూడి గాంధీ, ఇలా అందరికీ వరుసగా క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తం 10 మందిలో 7గురికి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఆదేశాలను పాటించలేదు అంటూ బీజేఎల్పీ కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్కి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు ఇప్పుడు స్పీకర్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, మొదటి నుంచి స్పీకర్కి తలనొప్పిగానే మారింది ఈ వ్యవహారం. ఓ పక్క మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని ఎమ్మెల్యేలు చెప్తున్నారు స్పీకర్ అడిగినటువంటి ప్రశ్నలకు. మొదట్లో స్పీకర్ అసలు ఈ విషయంలో సహజంగా మనం ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఒక ఆనవాయితీగా వస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన స్పీకరే ఉంటారు కాబట్టి, మెంబరే స్పీకర్గా ఉంటారు కాబట్టి వారు ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారు ఆ నోటీసుల విషయంలో కానీ పెద్దగా ఎప్పుడు రియాక్ట్ అవ్వరు, ఎంత కంప్లైంట్ చేసినా ఎవరు అడిగినా సరే. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళడంతో కోర్టు స్పీకర్ని అడగాల్సి వచ్చింది, మీరు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు, నిర్ణయం తీసుకోండి అని. అయినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది. మళ్ళీ కోర్టు మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, ఫలానా టైంలో నిర్ణయం తీసుకోవాల్సిందే మీరు అని చెప్పేసి కొంత టైం ఇచ్చింది. మళ్ళీ అప్పట్లోపు నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్ళీ కోర్టు చాలా సీరియస్ అయింది. మీరు తీసుకుంటారా, మేమే తీసుకోవాలా నిర్ణయం, మేము జోక్యం చేసుకునే వరకు తీసుకురావద్దని చెప్పేసి సీరియస్ అవ్వడం మనం చూసాం. ఇక స్పీకర్కి తప్పక నోటీసులు ఇవ్వడం, వారు సమాధానాలు తీసుకుంటూ ఉండడం. మళ్ళీ మీరు ఎన్ని రోజులు చేస్తారు ఇలా ప్రాసెస్, ఎందుకు ఇంత డిలే అవుతుందని మళ్ళీ సీరియస్ అవ్వడం. ఈ నేపథ్యంలో వారి దగ్గర సమాధానాలు తీసుకొని మొత్తం మీద వారికి క్లీన్ చిట్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు కూడా సరిగా లేవంటూ మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు అవ్వడం, దానికి ఇప్పుడు మళ్ళీ స్పీకర్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం. మొత్తం మీద స్పీకర్ ఈ మధ్యలో నలిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అటు ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ విషయంలో ఏదైనా గట్టి నిర్ణయం తీసుకుని వాళ్ళ మీద నిజంగా అనర్హత వేసే అవకాశం ఉందా అంటే లేదు, ఒప్పుకోదు. కాంగ్రెస్ అయినా సరే ఎవరు ఒప్పుకోరు. మరోవైపు అలాగని బీఆర్ఎస్ సైలెంట్గా ఉంటుందా? లేదు, కోర్టుకు వెళ్తుంది. వరుసగా ఏవో ఒక నోటీసులు వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్పీకర్కి ఈ విషయం మొత్తం మీద తలనొప్పిగా మారింది. మరొకసారి స్పీకర్కి నోటీసులు వచ్చాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఇప్పుడు స్పీకర్ ఏం సమాధానం చెప్తారు? ఈ క్లీన్ చిట్ల విషయంలో స్పీకర్ చాలా క్లియర్గా ఉన్నారా? కోర్టు ఏకీభవించే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పుడు మెంబర్స్ చెప్పినటువంటి సమాధానానికి కానీ, ఇటు స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి కానీ అసలు బీజేపీ సమస్య ఏంటి ఈ విషయంలో? ఎగ్జాక్ట్లీ కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి విషయంలో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో సంబంధించినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టతతో చెప్పినప్పటికీ కూడా మొత్తం 10 మంది ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు విచారణ చేయలేదు, దానిపైన ఎందుకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి అంశం పైన సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 6వ తారీఖు వరకు గడువు ఇచ్చింది. 8 వారాల గడువు స్పీకర్ కార్యాలయం అడిగితే దాన్ని త్రోసిపుచ్చింది సుప్రీంకోర్టు ధర్మస్థానం. చాలా స్పష్టంగా వీళ్ళు ఒక క్లారిటీగా ఇటు బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్తో పాటు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, ఇంకా కొద్దిమందికి సంబంధించినటువంటి ఎవరైతే పిటిషన్ వేశారో వాటన్నిటిని కూడా ఒకేసారి విచారణ కింద తీసుకోవాలనేటువంటిది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరెక్ట్గా ఫిబ్రవరి 6 వరకు, అంటే 2 వారాల గడువు లోపల స్పీకర్ ఈ 7గురు పైన ఎట్లయితే నిర్ణయం తీసుకున్నారో ఇంకా మిగతా పెండింగ్ ఉన్నటువంటి 3 దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్, జగిత్యాలకు సంబంధించిన ఈ 3 పైన కూడా నిర్ణయం తీసుకోవాలి.
దానికి సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు జత చేయాలి అనేటువంటిది ఫిబ్రవరి 6 లోపలనే సంబంధించినటువంటి ఒక గడువు విధించింది, స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. ఇది కోర్టు ధిక్కారణ కింద ప్రస్తుతం పిటిషన్ దాఖలైంది కాబట్టి ఈ విషయంపైన విచారించింది. అయితే స్పీకర్ కార్యాలయం ఇంకా 3 పైన ఫిబ్రవరి 6 లోపల నిర్ణయం తీసుకోవాల్సినటువంటి తప్పని పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. ఒకటి, కడియం శ్రీహరి ఇప్పటికే నేను పార్టీలోనే ఉన్నాను, స్పీకర్కు వివరణ ఇచ్చాను అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ సంజయ్ కూడా అక్కడ నుంచి జగిత్యాల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వలేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నానటువంటి ఆ బాధలు వినిపిస్తూ ఉన్నారు. ఇటు దానం నాగేందర్ ఒక్కడే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఉప ఎన్నిక వస్తుంది, ఎప్పుడు రాజీనామా చేయాలో నాకు తెలుసు, రాజీనామా తర్వాత ఉప ఎన్నికను ఫేస్ చేస్తాను, మళ్ళీ గెలుస్తాను అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఒక్కడే డేర్గా చేస్తున్నారు. మిగతా వాళ్ళు మాత్రం అంతా సంశయంతో ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి స్పీకర్ ఫిబ్రవరి 6 లోపల ఈ 3 పైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకేసారి 3 పైన నిర్ణయం తీసుకుంటారా లేదంటే 1 by 1 తీసుకుంటారా అనేటువంటిది చూడాలి. ఇప్పటికీ దానం నాగేందర్ అనేటువంటి వ్యక్తికి నోటీసులు రాలేదు స్పీకర్ కార్యాలయం నుంచి. దానం నాగేందర్ కూడా అఫీషియల్గా స్పీకర్కు నిర్ణయం వెలువరించలేదు. కాబట్టి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 లోపల సుప్రీంకోర్టు గడువు విధించింది స్పీకర్ కార్యాలయానికి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. అంటే 8 వారాల గడువు అడిగింది, కానీ 8 వారాల గడువు స్పీకర్ కార్యాలయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. క్లీన్ చిట్స్ ఇచ్చిన విషయంలో మరి బీఆర్ఎస్ రెస్పాన్స్ ఏంటి? అంటే ప్రజాక్షేత్రంలో అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలన్నీ కూడా వాళ్ళు ఎవరి గుర్తుపైన గెలిచారు, వాళ్ళు వేసుకున్న కండువాలు ఎవరివి, గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ జనాలకు తెలుసు. అంటే ఒక స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన 7గురికి క్లీన్ చిట్ ఇచ్చిన పైన బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు క్లీన్ చిట్, గాంధారిలాగా ఒక ధృతరాష్ట్రుడిలాగా జరుగుతున్నటువంటి పరిణామాలను స్పీకర్ కార్యాలయం పట్టించుకోవట్లేదు, స్పీకర్ పట్టించుకోవట్లేదు. ఇంత జరుగుతున్న ఆధారాలు ఉన్నా కూడా, వాళ్ళే స్వయంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యమని చెప్పినా కూడా వాటిని ఆధారాలుగా పరిగణించకపోతే ఎలా అనేటువంటిది స్పీకర్ కార్యాలయాన్ని మనకి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. దాంతోపాటు గ్రౌండ్లో ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉందో. అయితే ఓవరాల్గా జరుగుతున్న పరిణామాల్లో నందు ప్రస్తుతం ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ మొత్తం ఇప్పటికే 7గురు, ఇంకొక మొత్తం 3 కాబట్టి 3 7గురిని కూడా టెక్నికల్ అంశాలతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తించేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ నుంచి అదే స్టేట్మెంట్ చేశారు. నెక్స్ట్ ప్రస్తుతం అయితే మాత్రం ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే దానం ఆ రకంగా మాట్లాడుతున్నారు, చర్చ జరుగుతుంది. సో స్పీకర్ కార్యాలయం పైన సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం, టైం ఫిక్స్ చేయడము, ఫిబ్రవరి 6 లోపలనే సమర్పించాలి ఆ 3 సంబంధించిన నివేదికలను చెప్పడంతో సో ఫిబ్రవరి 6 లోపల ఈ 3 గురించి కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు క్రియేట్ అయ్యాయి సుప్రీంకోర్టు ప్రెజర్తో. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన 3 విషయంలో కూడా నిర్ణయం తీసుకోక తప్పనిసరి పరిస్థితి అయింది. సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, అలాగే దానం నాగేందర్. వీళ్ళ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు? మిగతా 7గురికి ఇచ్చినట్లుగా వీళ్ళకు కూడా క్లీన్ చిట్స్ ఇచ్చే అవకాశం ఉందా అసలు? లేదంటే ఏ నిర్ణయం తీసుకుంటారు? ఒకానొక టైంలో కడియం శ్రీహరి ఇక అక్కడ ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి మాట్లాడారు అంటూ కూడా ఒక పెద్ద చర్చ మనం చూసాం. అంటే మళ్ళీ ఎన్నికలు వస్తే నన్నే గెలిపించాలి మీరు, నాకు చివరి ఎన్నిక అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. సో ఇలా రకరకాల వాదనలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత ఇదే ఊపులో ఉప ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది, కొన్ని ఈ జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో అయినా అని చెప్పేసి కాంగ్రెస్లో ఒక డిస్కషన్ జరిగిందన్న వార్త కూడా మనం చూసాం. సో వీటన్నిటి మధ్యలో ఇప్పుడు స్పీకర్ ఈ 3 విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది చాలా కీలకంగా మారింది. మరోవైపు ఈ క్లీన్ చిట్ వచ్చిన 7గురి పరిస్థితి ఎలా ఉండబోతోంది బీఆర్ఎస్లో అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.